రైట్. నెక్స్ట్ టాపిక్ న్యూట్రిషన్స్ చూద్దాం. న్యూట్రిషన్స్ దేనికోసం రిక్వైర్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ బాడీలోనే న్యూట్రిషన్స్ విభిన్న తరాలుగా ఉంటాయి. ఏంటంటే చూద్దాం. ఫస్ట్ అది కార్బోహైడ్రేట్స్ అంటాం. మనకి ఎసెన్షియల్ అండి కార్బోహైడ్రేట్స్. ఎసెన్షియల్ 3 ఇంపార్టెంట్ న్యూట్రిషన్లోని కార్బోహైడ్రేట్ అందులో ఒకటి. తర్వాత ఫ్యాట్, తర్వాత ప్రోటీను అండ్ విటమిన్, నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఫైనల్లీ మినరల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. బట్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఈ 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ అనమాట. ఈ ఖచ్చితంగా ఉండి తీరాలా, ఎందుకంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అది. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ చూద్దాం. కార్బోహైడ్రేట్స్ అంటే మన బాడీ కన్జ్యూమ్ కార్బోహైడ్రేట్స్ యాజ్ సాక్రెడ్ అనమాట. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ బాడీలోనే సాక్రెడ్ రూపంలో తీసుకుంటాం అండి. ఏ రూపంలో? సాక్రెడ్ రూపంలో తీసుకుంటాం. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ మనం సాక్రెడ్ ఫామ్లో తీసుకుంటాం. ఈ సాక్రెడ్ అనేవి 3 విధాలుగా ఉంటాయి. ఫస్ట్ మోనోసాక్రైడ్, డైసాక్రైడ్, పాలీసాక్రైడ్. సింగిల్ పార్టికల్ సింగిల్ కార్బన్ ఉందంటే దాన్ని మోనోసాక్రైడ్ అంటాం. డబుల్ ఉంటే డబుల్ డైసాక్రైడ్ అంటాం. అండ్ పాలీ అంటే మల్టిపుల్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అది అనమాట. సో మోనోసాక్రైడ్లోని ముఖ్యమైన సోర్స్ ఏంటి చూద్దాం. ఎఫ్ ఫర్ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ అతి ఎక్కువ దొరికేది ఫ్రూట్స్ అండ్ హనీస్లో దొరుకుతుంది అంటే ఫ్రక్టోజు. తర్వాత గ్లూకోజు వెజిటేబుల్స్లో ఎక్కువ దొరుకుతుంది. గెలాక్టోజు డైజెషన్ ఆఫ్ లాక్టిక్స్ అనమాట. ఏదైనా లాక్టిక్ పదార్థాన్ని మనం డైజెస్ట్ చేసినప్పుడు గెలాక్టోజ్ ఫామ్ అవుతుంది. సో మోనోసాక్రైడ్లోనే ఈ 3 ఉంటాయి. ఏంటంటే ఫిగ్ అంటాం, షార్ట్కట్ FGG ఫిగ్ అంటాం. ఫ్రక్టోజు, గ్లూకోజు, గెలాక్టోజ్ అనమాట. అందుకే అంటారు పళ్ళు ఎక్కువ తినాలి, పళ్ళు తింటే మంచిదని. కారణం ఏంటంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అని మన ఒంటికి చాలా మంచిదండి. మోనోసాక్రైడ్ ఆహారమే మనం అతి ఎక్కువగా తీసుకోవడం మన ఒంటికి మేలు, అరుగుదలకి చాలా బేగా వస్తుంది. దాంతోపాటు చాలా హ్యాపీగా, టైట్గా, లైట్గా అండ్ హెల్త్కి తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో బాడీకి ఎక్కువ కష్టపెట్టదు డైజెషన్ కోసం. ఓకేనా. తర్వాత వెజిటేబుల్స్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ కూడా మోనోసాక్రైడే. రిమైనింగ్ ఏమైనా లాక్టిక్ పదార్థాన్ని మనం అది తీసుకున్నప్పుడు అప్పుడు గెలాక్టోజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డైసాక్రైడ్లోనే సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్ ఉంటాయి అనమాట. సుక్రోజ్ షుగర్ కేన్లోని, స్వీట్ పొటాటోలోని, బీట్రూట్స్లోని, సో స్వీట్ పొటాటో, బీట్రూట్స్లో, క్యారెట్లో సుక్రోజ్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ మాల్టోజ్ అనేవి మాల్టెడ్ వీటిలో బారీలోనే మాల్టోజ్ ఉంటుంది. లాక్టోజ్ అనేవి మష్రూమ్స్లో కానీ మిల్క్ ప్రొడక్ట్స్లో కానీ మనకి లాక్టోజ్ అనేవి దొరుకుతాయి అనమాట. సో పాలీసాక్రైడ్ తర్వాత నెక్స్ట్ మనకి ప్రిఫరెన్స్ అంటే డైసాక్రైడ్. పాలీసాక్రైడ్ 50% అండ్ డైసాక్రైడ్ 50% మనం తినడం ఎక్కువ ప్రిఫరెన్స్. ఓకేనా. రిమైనింగ్ ఫైనల్ది పాలీసాక్రైడ్లోని స్టార్చ్, ఎమిలోజ్, సెల్యులోజ్, చిటిన్, గ్లైకోజన్, పెక్టమ్, హెమోసెల్యులోజ్, డెక్స్టిన్ ఇవి చాలా ఉంటాయని అంత ఇంపార్టెంటే కాదు. బట్ ఈ రెండింటిని బాగా గుర్తుంచుకోవాలి. అతి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది మోనోసాక్రైడ్, డైసాక్రైడ్ నుంచి. ఓకేనా. తర్వాత ప్రోటీన్ మేడప్ ఆఫ్ ఎమినో యాసిడ్ అంటాం. ఓకేనా. ప్రోటీన్ ప్రైమరీ కండిషన్లోనే ఒక తీగల్లాగా ఉంటుందండి. సెకండరీ కండిషన్లోనే ఒక స్ప్రింగ్ ఆకారంలో మారుతుంటుంది. టెరిజరీ కండిషన్లోని ఒక చిన్న అంటే ఒక వెంట్రుకల మాదిరిగా చుట్టుకుంటుంది. అండ్ ఫైనల్ క్వాటర్నరీ పొజిషన్లోని ఒక దూది మాదిరిగా ఇలాగా గుంపుగా ఉంటుంది అనమాట. ఓకేనా. ప్రోటీన్స్ అనేవి ఇలాగ రూపాంతరం చెందుతుంది. ప్రోటీన్ యొక్క మెయిన్ ఏంటంటే మన బాడీ తీసుకున్నాక దాన్ని ఎమినో యాసిడ్ రూపంలో మన బాడీ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్కి, స్ట్రక్చర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అందుగురించి మనకి మసల్స్ అనేవి ఎక్కువ పెరగాలన్నా, లేదంటే బాడీ గ్రోత్ ఎక్కువ ఉన్నా, పెద్ద కండలు మెరగాలన్నా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి బాడీ అనేది చాలా బేగా ఇంప్రూవ్ అవుతుంది. అందుగురించే నాన్ వెజ్ తినేవాళ్ళు, ఫిషెస్ ఎక్కువ తినేవాళ్ళు, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు జిమ్స్లోనే ఎక్కువగా కష్టపడి కండలు పెంచుతూ ఉంటారు. ఓకేనా. సో వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా మసిల్ గ్రోత్ అనేది మనకి దొరుకుతుంది. సో మనం కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మసిల్స్ అనేవి బాగా డెవలప్ అయ్యి అతి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. చిన్నపిల్లల్లోని ఆహారం ఎవరికైతే తక్కువ సన్నంగా బక్కగా కనిపిస్తారో వాళ్ళ ఆహారంలోని ప్రోటీన్ లోపించడం వల్ల వాళ్ళ సన్నంగా కనబడడం జరుగుతుంది. సో ప్రోటీన్ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే కరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి బాడీ గ్రోత్ అనేది కొంచెం డెవలప్ అనేది మసిల్ అనేది బాగా జరుగుతుంది. క్యాలోజిన్. ఈ క్యాలోజిన్ అనే ప్రోటీన్ హ్యూమన్లో, యానిమల్స్లో ఎక్కువగా ఉంటుందండి. హ్యూమన్లో అతి ఎక్కువ ఉన్న ప్రోటీన్స్ అని అడుగుదల క్వశ్చన్లోనే క్యాలోజిన్ అనమాట. మోస్ట్ అబెండెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో అతి ఎక్కువగా దొరికే ప్రోటీన్ ఏంటంటే క్యాలోజిన్. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మన హెయిర్లోని
గోరులోనే ఉండే ప్రోటీన్ కెరటిన్ అనమాట. కెరటిన్ అంటాం. ఓకేనా, కెరటిన్ అంటాం. అదే క్యారెట్లో ఉండేది అది సిఆర్, ఇది కెరటిన్ అంటాం. ఓకేనా, ఇది కెరటిన్, ఇది కెరటిన్. ఇది కెరటిన్ రెండు ఒకలాగా ఉంటాయి. కేతు మొదలైతే గొర్రెల్లోని వెంట్రుకల్లోనే ఉండేది కేతు మొదలైది. సీత మొదలైన కెరటిన్ ఏమొచ్చి క్యారెట్లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ప్లాంట్లో అతి ఎక్కువ దొరికే ప్రోటీన్ ఏంటంటే రుబిస్కో ప్రోటీన్ అండి. ఇది రుబిస్కో ప్రోటీన్ ప్లాంట్లో ఎక్కువ దొరుకుతుంది. సో అడుగుతాడు విచ్ ప్రోటీన్ మోస్ట్ అబెండెంట్ ఆన్ ది ప్లాంట్స్ అడుగుతాడు, రుబిస్కో ప్రోటీన్ అంటాం. ఓకేనా, దాని తర్వాత మినరల్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రైమరీగా అయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ మనకి అవసరం. సో ఫ్యాట్స్ మీకు ఎక్కడ మీకు రాయలేదు, ఫ్యాట్స్ గురించి చిన్న డిస్కషన్ చెప్తాను. ఫ్యాట్స్ ఎందుకంటే మనకి మన బాడీలోని కాస్త అమౌంట్లోనే కొంచెం అమౌంట్ లిమిటెడ్ అమౌంట్లో ఫ్యాట్స్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ ఫ్యాట్స్ అనేవి హైలీ ఎనర్జీ లిపిడ్స్ అనమాట. అతి ఎక్కువగా ఎనర్జీ నుంచి లభిస్తుంది, కానీ అది డైజెషన్కి కాంప్లెక్స్గా మారుతుంది. అందువల్ల దాన్ని లిమిటెడ్గా తీసుకోవాలి. బట్ తీసుకోవడం కూడా మ్యాండేటరీనే. మినిమం అమౌంట్లోనే దాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో డెఫినెట్గా ఫ్యాట్ కూడా తీసుకోవాలి, బట్ లిమిటెడ్ అమౌంట్స్. అందుగురించి ఫ్యాట్స్ పదిగా రాయలేదు, ఫ్యాట్స్ లాస్ట్ ప్రిఫరెన్స్లో మనం పెడతాం. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి మనకి ప్రైమరీ ఎసెన్షియల్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఓకేనా, విటమిన్స్ అనేవి క్యాజ్మీర్ ఫంక్ కనుక్కున్నారు. ఓకేనా, క్యాజ్మీర్ ఫంక్ విటమిన్స్ కనుక్కున్నారు. ఆయన కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉంటారండి. క్యాజ్మీర్ ఫంక్ని మనం ఇంపార్టెంట్గా అంటాం. ఆయన కాకుండా హాప్కిన్స్ కూడా ఉంటారండి, కానీ క్యాజ్మీర్ ఫంక్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో విటమిన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఇంకోటి వాటర్ సాల్యుబుల్. బి అండ్ సి, బీసీ. సో బీసీ ఇది వాటర్ సాల్యుబుల్, ఎందుకంటే ఇది ముందు చెప్పాను. ఈ రెండు తప్పించి మిగతాని కూడా ఫ్యాట్ సాల్యుబులే. సో కోడ్ వర్డ్ బి అండ్ సి మాత్రం గుర్తుంచుకోండి. బీసీ బిఫోర్ క్రైస్ట్, బీసీ వాటర్ సాల్యుబుల్. రిమైనింగ్ ఏడిఈకే ఎన్ని కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఫస్ట్ మనం ఏ చూద్దాం. ఏని కెరటిన్ అంటాం. ఓకేనా, కెరటిన్ విటమిన్ ఏని కెరటిన్ లేదా రెనాల్డిహైడ్ అని కూడా అంటాం. ఓకేనా, దీనికి సైంటిఫిక్ నేమ్ కెరటిన్ లేదా రెటినాల్ అంటాం. ఓకేనా, రెటినాల్ అనేది చాలా కామన్ నేమ్, లేదంటే కెరోటిన్ అని ఇస్తాడు, లేదా రెనాల్డిహైడ్ అని కూడా ఇస్తాడు. సో ఇది ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ ఎక్కువ అడుగుతాడండి. విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్ అంటే రెటినాల్ కానీ కెరటిన్ కానీ రెనాల్డిహైడ్ అని అంటారు. దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే నైట్ బ్లైండ్నెస్. విటమిన్ ఏ లోపించినప్పుడు రేచీకటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. రేచీకటి వ్యాధి వస్తుంది, నైట్ బ్లైండ్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో మన విటమిన్ ఏ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటారు. చిన్న కురుపులు కానీ చిన్న మనకి వస్తుంటాయి కదా, వేడి కురుపులు కానీ అంటాం కదా, అవి కూడా విటమిన్ ఏ లోపించడం వల్ల వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత మనకి విటమిన్ డిని కొల్కాల్సిఫెరాల్ అంటాం. ఓకేనా, కొల్కాల్సిఫెరాల్ లేదంటే ఎగ్రో క్యాల్సిఫెరాల్ కూడా అంటాం. ఓకేనా, విటమిన్ డి కొల్కాల్సిఫెరాల్ లేదా ఎగ్రో క్యాల్సిఫెరాల్ కూడా అంటాం. ఓకేనా, సో విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది, దాంతోపాటు ఆస్ట్రియోమలేషియా అనే వ్యాధి కూడా వస్తుంది. ఓకేనా, దీని ద్వారా ఏమవుతుందంటే మనకి తిన్న ఆహారంలో ఉన్న కాల్షియం అనేది సింథసిస్ అవ్వదు. సో మన ఎముకలకి కాల్షియం అనేది ప్రాపర్గా అందకుండా బోన్స్ అనేవి వీక్ అవడం జరిగిపోతుంది. సో విటమిన్ డి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. విటమిన్ డి మనకి మంచి సోర్సెస్ సన్లైట్ మార్నింగ్ 6 గంటలకి ఒక 10 నిమిషాల పాటు సూర్యుడు వెళ్తుని తీసుకుంటే మనకి విటమిన్ డి అనేది ఫుల్ఫిల్ అయిపోద్ది. అంటే సో అందుగురించి ముస్లిమ్స్ లేడీస్లో ఎక్కువగా విటమిన్ డి లోపం ఇస్తుంది. బికాజ్ వాళ్ళు ఎక్కువగా ముఖాన్ని అంటే వాళ్ళ యొక్క డ్రెస్ కూడా ఆ విధంగా ఉంటుంది కదండి. సో అందువల్లే విటమిన్ డీస్ లోపం అనేది పాపం ఆ స్త్రీలు ఎక్కువ కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ విటమిన్ డి టాబ్లెట్స్ అనేవి కొంచెం తీసుకోవడం వల్ల వాళ్ళు ఆ యొక్క లోపాన్ని పూర్తి చేసుకుంటుంటారు. సో ఈ విటమిన్ డి మనకి న్యాచురల్గా సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి సో దీన్ని తీసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి పర్సనల్గా అయినా సరే ఇంట్లో ఉన్నప్పుడు మనకి మోస్ట్లీ మనం విటమిన్ డి మన టెర్రస్ పైన వాటిపైన మనం తీసుకో విధంగా సజెషన్ బెస్ట్ అనమాట. సో ఎవరికైనా సరే హెల్త్ ఇంపార్టెంట్ కదండి. నెక్స్ట్ తర్వాత విటమిన్ ఈ ట్రోకోఫిల్ అంటాం, కానీ విటమిన్ ఈ ట్రోకోఫిల్ అంటాం. బ్యూటీ విటమిన్ అంటారు దీనండి. ఏమంటారు? బ్యూటీ విటమిన్ అంటారు. స్టెరిలిటీ అంటే మనకి స్టెరిలిటీ అంటే గర్భాశయానికి దాని తర్వాత హెయిర్ ఫాల్కి అతి ఎక్కువగా కారణం ఈ విటమిన్ ఈనే తోడ్పడుతుంది. ఇదే హెల్ప్ అవుతుంది. దాంతోపాటు దీన్ని బ్యూటీ విటమిన్ కూడా ఉంటాం. విటమిన్ ఈ బాగా ఉంటే మనం చాలా అందంగా ఉంటామండి. సో మరి చూసుకోండి. నెక్స్ట్ విటమిన్ కే ఫైలోకిలని అంటాం. విటమిన్ కే ఒక లోపిస్తే కానీ తగ్గితే మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది సరిగ్గా జరగదండి. సో విటమిన్ ఈ కే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్ చూద్దాం. అందులోనే నెంబర్ 1 సి, ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. విటమిన్ సి వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది.
ఓకేనా. విటమిన్ సి లోపించడం వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్ విటమిన్ బి. బిలో చాలా ఉంటాయండి. B1, B2, B3, B5, మళ్ళీ B6, B7 అండ్ B9. ఓకేనా. B1ని థయామిన్ అంటాం. ఓకేనా. B1 థయామిన్ అంటాం. థయామిన్ దీని టెక్నికల్ నేమ్, సైంటిఫిక్ నేము. దీనివల్ల వచ్చే వ్యాధి బెరిబెరి. ఓకేనా. సెకండ్ విటమిన్ B2 దీన్ని రైబోఫ్లేమిన్ అంటాం. దీనివల్ల వచ్చే వ్యాధి డర్మటైటిస్. అండ్ విటమిన్ B3 నియాసిన్ అంటాం. దీనివల్ల వచ్చే వ్యాధి హెయిర్ ఫాల్ కానీ, మెంటలీ రిటార్డ్ కానీ, అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అనుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ B5 పెంతోజెనిక్ యాసిడ్ అంటాం. విటమిన్ B5 వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పెల్గెరా. ఓకేనా. పెంతోజెనిక్ యాసిడ్ పెల్గెరా గుర్తుంచుకోండి. పెంతోజెనిక్ యాసిడ్ పెల్గెరా అనమాట. నెక్స్ట్ విటమిన్ 6 పైరాడాక్సిన్ అంటాం. దీనివల్ల ఎనిమియా వ్యాధి కానీ వస్తుంది. విటమిన్ 6, 9లో కూడా ఎనిమియా కామన్గా ఉంటుందండి. గమనించారా. 6లో 9లో కూడా ఎనిమియా కామన్గా ఉంటుంది. అండ్ 12లో కూడా 6 అంటే 3 మల్టీప్లైర్స్ ఉంటే 6, 9, 12లో కూడా ఎనిమియా చాలా కామన్గా వస్తుంది. సో విటమిన్ B6 పారాడాక్సిన్ ఎనిమియా, స్కిన్ డిజీస్ వస్తాయండి దీనివల్ల. ఇది తక్కువ అవడం వల్ల. విటమిన్ B7 బయోటిన్ అంటాం. ఇది హెయిర్ ఫాల్కి లేదా పెరాలసిస్కి కారణం తెస్తుంది విటమిన్ B7 కానీ లోపిస్తే. నెక్స్ట్ విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ అంటాం. ఓకేనా. దీనివల్ల ఎనిమియా, డిసెంట్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ విటమిన్ B12 సైనోకోబోలమైన్ అంటాం దీనివల్ల ఎనిమియా, జాండీస్ వచ్చే కారణం ఉంటుంది అన్నమాట. సో దీని సైంటిఫిక్ నేమ్స్ అండ్ దీనివల్ల వచ్చే వ్యాధులు అన్ని ఖచ్చితంగా మనకి చదువుకోవాలా. ఓకేనా. దాని తర్వాత ఓవర్ విటమిన్ మనకి యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. సో యూరిన్ ద్వారా బయటపడే విటమిన్స్ ఏంటంటే బీసీ విటమిన్స్ కానీ ఎక్కువ అయిపోతే యూరిన్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తుంది. తర్వాత విటమిన్ సి అనేది ఎక్కువగా కుకింగ్ చేసినప్పుడు లాస్ అవుతుంది. అందుకొచ్చి ఫ్రూట్స్ గట్రా మనం నీట్గా క్లీన్ చేసుకుని తినాలి. సో వెజిటేబుల్స్ కూడా ఎక్కువ కుక్ చేయకుండా తక్కువ కుక్ చేసే వెజిటేబుల్స్ని మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం అని మంచిది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మినరల్స్ చూద్దాం. మినరల్స్ ఏంటి ఉంటాయో. సో మినరల్స్ నుండి ఫస్ట్ కాల్షియం అనేది 2% ఉంటుందండి. దాని తర్వాత ఫాస్ఫరస్ అనేది 1% ఉంటుంది. దీనిలో పెద్దగా అడగడండి, గుర్తుంచుకోవడం చాలా మంచిది. సో పర్సెంటేజ్ అడుగుతాడు. కాల్షియం 2%, ఫాస్ఫరస్ 1%. ఈ రెండు కూడా మనకి బోన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా అవసరం అనేది. బోన్ స్ట్రక్చర్కి చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత సల్ఫర్ 0.2%, తర్వాత సోడియం 0.1%, క్లోరైడ్ 0.1%, మెగ్నీషియం 0.05%. అండ్ ఇంకోటి ఏమొచ్చి మనకి ఇంకా ఐరన్ అనేది మనకి 0.04% అనేది ఉంటుంది. కొంచెం బాగా రాలేదండి, సారీ అండి. ఐరన్ 0.4% అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మన ముఖ్యమైనవి మాత్రం కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం. ఓకేనా. కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాస్త ఐరన్ కాస్త ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ 10 minutes పడుతుంది. సో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని యానిమల్స్ క్లాసిఫికేషన్ అంటాం. యానిమల్స్ క్లాసిఫికేషన్ అర్థం కాదు, చాలా స్లోగా ఈ టాపిక్ మీకు చెప్తాను. ఈ టాపిక్ మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. సో కాస్త దృష్టి పెట్టి వినాలండి. ఈ టాపిక్ టఫ్, అంత బేగా అర్థం కాదు. నాకైతే చాలా టైం పట్టింది టాపిక్ కాస్త గుర్తుపెట్టుకోవడానికి, దాంతోపాటు ఏంటి దీని గురించి తెలుసుకోవడానికి. చూద్దాం. ఫస్ట్ యానిమల్స్ క్లాసిఫికేషన్లోని బాడీ సిమెట్రిక్ బట్టి 2 భాగాలు డివైడ్ చేసాం. అంటే శరీరం యొక్క నిర్మాణం ప్రకారం. ఓకేనా. ఏం చెప్పాను, యానిమల్ క్లాసిఫికేషన్లోని ఒక జంతు యొక్క విభిన్న రకాల్లోని ఫస్ట్ రకం ఏంటంటే బాడీ సిమెట్రిక్ అనమాట. బాడీ యొక్క ఆకారం బట్టి డివైడ్ చేసాం. ఒకటి బైలేటరల్ సిమెట్రిక్, ఇంకోటి రాడికల్ సిమెట్రిక్ అంటాం. బైలేటరల్ సిమెట్రిక్ అంటే ఏం లేదండి, ఒక శరీరం ఇట్లా ఉందంటే దాన్ని స్ట్రైట్ వర్టికల్గా 2 భాగాలుగా చీల్చినప్పుడు లెఫ్ట్ భాగం రైట్ భాగం అనేది సమానంగా ఉండాలన్నమాట. లెఫ్ట్ భాగం రైట్ భాగాన్ని సమానంగా ఉంటే ఏమంటే బైలేటరల్గా చీల్చినప్పుడు, అంటే సగం భాగంగా వర్టికల్గా చీల్చినప్పుడు సమానంగా ఉంటే దాన్ని బైలేటరల్ సిమెట్రిక్ అంటాం. ఎగ్జాంపుల్కి హ్యూమన్ అండి. ఓకేనా. సో బైలేటరల్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ రేడియల్ అనమాట. రేడియల్ సిమెట్రిక్ అంటే ఒక జీవి ఉంది, దాన్ని మీరు అడ్డంగా కట్ చేసి, ఇది నీళ్ళలో కట్ చేసినా, అడ్డంగా కట్ చేసినా, వంకరగా కట్ చేసినా, అంటే సెంటర్ నుంచి వంకర కట్ చేసినా, సెంటర్ పాయింట్ నుంచి కట్ అవ్వాలా, ఎలా కట్ చేసినా సరే బాడీ అనేది సిమెట్రిక్గా కట్ అవుతుంది. దాన్ని రేడియల్ సిమెట్రిక్ అంటాం. ఎగ్జాంపుల్కి మీకు చెప్పిన స్టార్ ఫిష్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఇలా కట్ చేయండి, ఇలా కట్ చేయండి. ఎలా కట్ చేసినా మనకి బాడీ అనేది 2 పార్ట్గా డివైడ్ అవుతుంది. సో ఈ విధంగా రేడియల్ సిమెట్రిక్ అనేది స్టార్ ఫిష్ని మనం అంటాం. ఓకేనా. తర్వాత ఇంకొక పద్ధతి ప్రకారం దాన్ని డివైడ్ చేస్తారు యానిమల్ క్లాసిఫికేషన్ని. నేచర్ ఆఫ్ సిలోన్ అంటాం.
అర్థం ఏంటి, నేచర్ ఆఫ్ సిలోన్ అర్థం ఏంటి, సిలోన్కి మీనింగ్ అంటే క్యావిటీ అనమాట. క్యావిటీ అంటే నథింగ్ బట్, మనకి పొలంలో చూసారా క్యావిటీ వస్తుంది, క్యావిటీ అంటే నథింగ్ బట్ ఏ గ్యాప్, అర్థం నథింగ్ బట్ గ్యాప్ అనమాట. గ్యాప్ని క్యావిటీ అంటాం, ఓకేనా. పొలంలో చూసారా రంధ్రం వచ్చేస్తుంది, గ్యాప్ అయిపోతుంది, దాన్ని క్యావిటీస్ అంటాం, ఓకేనా. దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి మ్యాటర్ ఏంటో చూద్దాం ఒకసారి. అవర్ ఆర్గనిజం అంటే మన గురించి మాట్లాడుకున్నాం. హ్యూమన్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అవర్ స్కిన్. మన ఆర్గానిజం అంటే కిడ్నీ, లివర్ డైరెక్ట్గా మన స్కిన్తో కాంటాక్ట్ అయి ఉందా? లేదండి. అవి ఒక అస్థిపంజం అంటే ఒక స్ట్రక్చర్ లోపట అవన్నీ కూడా సమకూర్చి ఉన్నాయి. దానిపైన నర్వ్స్, టిష్యూస్, మసల్స్ తర్వాత స్కిన్ తర్వాత హెయిర్, ఆ విధంగా మన బాడీ అనేది ఒక ప్రాపర్ ఛానల్లోని సరిదిద్దడం జరిగిందనమాట. సో మన శరీరం అనేది దాని యొక్క ఆర్గన్స్ అనేవి డైరెక్ట్ కూడా స్కిన్కి కాంటాక్ట్లో లేవండి, ఓకేనా. అలా కాంటాక్ట్ లేవన్నమాట. సో మనకి క్యావిటీ అనేది దేర్ ఇస్ ఏ లేయర్ ఆర్ గ్యాప్ ఇస్ కాల్డ్ క్యావిటీ అనమాట. సో గ్యాప్ ఉందన్నమాట. సో ఈ క్యావిటీ అనే గ్యాప్ ఉండడం వల్ల మన బాడీ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట. కాంప్లెక్స్గా ఏదైనా సరే ఏదో వస్తువు కాంప్లెక్స్గా ఉందంటే అది చాలా బాగా ఉన్నట్టుగా అర్థం అండి. కాంప్లెక్స్ తయారవడానికి కష్టంగా ఉంటుంది, బట్ చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, దాని చాలా మంచి పరిణామాలు ఉంటాయి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి అనమాట. సో మన బాడీ కాంప్లెక్స్ ఉండడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకవేళ క్యావిటీ లేకపోతే ఆ ఆర్గన్స్ అనేవి డైరెక్ట్గా స్కిన్కి కాంటాక్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్కి క్యావిటీ ఉన్న బాడీ మనది అయితే, ఓకేనా, క్యావిటీ ఉన్న బాడీ హ్యూమన్ది అయితే, నాన్ క్యావిటీ బాడీ అనేది మనకి ఎగ్జాంపుల్ చెప్పిన ఒక అర్థవామ్. సార్ అర్థవామ్కి డైరెక్ట్గా ఆర్గన్స్ అనేవి డైరెక్ట్గా స్కిన్కి కాంటాక్ట్ అయి ఉంటాయి అనమాట. ఎటువంటి దానికి ప్రొటెక్షన్ అనేది ఉండదు, ఎటువంటి ఎముక దానికి ఉండదు, ఓకేనా. సో మొత్తం 3 లేయర్స్ ఉంటాయండి మనకి. ఆ 3 లేయర్స్ అంటే ఎక్టోడర్మా, ఎండోడర్మా అండ్ మీసోడర్మా, ఓకేనా. ఏంటంటే 3 లేయర్స్ ఎక్టోడర్మా, ఎండోడర్మా, మీసోడర్మా. ఎక్టోడర్మా, ఎండోడర్మా. డర్మా అంటే డర్మటాలజిస్ట్ ఉంటాం స్కిన్ గురించి, సో ఇవన్నీ కూడా స్కిన్ గురించి మాట్లాడుకుంటాయి. ఎక్టోడర్మా, ఎండోడర్మా కలిపి మనం డిప్లోప్లాస్టిక్ అంటాం, ఓకే. డిప్లోప్లాస్టిక్ అంటే 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఓకే. 3 కలుపుకునే ట్రిప్లోప్లాస్టిక్ ఆర్గానిజం అంటాం. 2 ఉంటే డిప్లోప్లాస్టిక్ ఆర్గానిజం అంటాం, 3 ఉంటే ట్రిప్లోప్లాస్టిక్ ఆర్గానిజం అంటాం. ఈ 3 లేయర్స్ మనలో ఉంటాయి, ఎక్టోడర్మా, ఎండోడర్మా అండ్ మీసోడర్మా, ఓకేనా. తర్వాత 2 భాగాలుగా యానిమల్స్ని విభజన జరిగింది. 3 భాగం చూద్దాం. నోటోకార్డ్ అంటే ఏంటంటే మనకి వెన్నుముక్క ఉండే జీవులు అన్నమాట, ఓకేనా. ప్రజెంటే ఈ వెన్నుముక్క అంటే వెన్నుముక్క అని చెప్పలేము, వెన్నుముక్క అనేది మనకి ఉంటుంది అంటే ప్రాపర్ మ్యామల్స్కి ఉంటుంది. బట్ కొన్ని జీవుల్లోనే ఈ వెన్నుముక్క బదులు ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఏమంటే ఒక రాడ్ లైక్ తిన్నగా ఒక పెన్నెల్గా ఉందో ఒక తిన్నగా స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనమాట. సో దానికి అదే వెన్నుముక్కలో పనిచేస్తుంది, ఓకేనా. అదే వెన్నుముక్కలో పనిచేస్తుంది. సో అలాంటి జీవుల్ని ఏమంటాం, మనకి నోటోకార్డ్ అంటాం, ఓకేనా. నోటోకార్డ్ అంటాం. సో నోటోకార్డ్ చిన్న జీవుల్లోనే వాటిలోనే నోటోకార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఏ జీవుల్లో అయితే అభివృద్ధి చెందిన వెన్నుముక్క ఉంటుందో దాన్ని నోటోకార్డ్ అంటాం. సో నోటోకార్డ్ బట్టి కూడా యానిమల్ క్లాసిఫికేషన్ జరిగింది. అండ్ లాస్ట్ ఫైనల్ బాడీ సెగ్మెంటెడ్. మనకి ఒక పురుగు ఉంటుందండి, ఈ పురుగులోని బాడీ సెగ్మెంటెడ్ మనం చదవాలి. ఈ పురుగులోని తల భాగం, సో ఒక పురుగు ఉందంటే పురుగులోని ఈ యొక్క బగ్ని ఒక ఇన్సెక్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. సో ఫస్ట్ పార్ట్ అంటే హెడ్ పార్ట్ని, ఈ భాగాన్ని హెడ్ అంటాం, మెయిన్ భాగం హెడ్ పార్ట్ని హెడ్ అంటాం. దాని తర్వాత ఒక భాగం ఉంటుంది, ఆ రిమైనింగ్ భాగాన్ని థోరాక్స్ అంటాం. అండ్ చివరి భాగాన్ని అబ్డోమిన్ అంటాం. ఒక తూరేగా ఉంటుంది, తూరేగా అంటాం, తూరేగా అంటాం. ఇలా తూరేగా ఉంటుంది, ఇలా తోకుంటుంది, ఇలా రెక్కలు ఉంటాయి కదండి, ఇలా రెక్కలు ఉంటాయి. సో ఈ తూరేగని ఈ భాగాన్ని ఫ్రంట్ భాగాన్ని హెడ్ మనకు తెలిసిందే, దాని తర్వాత భాగం మనకు తెలియదు, దీన్ని థోరెక్స్ అంటాం. ఈ భాగాన్ని రెక్కలు ఎక్కడి నుంచి వస్తాయో థోరెక్స్ అంటాం. రిమైనింగ్ చివరి భాగం టేల్లో ఉంటుంది, దాన్ని అబ్డోమిన్ భాగం అంటాం. సో ఈ 3 భాగాలుగా పురుగు యొక్క బాడీ సెగ్మెంట్ అనేది డివైడ్ అవుతుంది, ఓకేనా. బాడీ సెగ్మెంట్ అనేది డివైడ్ జరుగుతుంది అనమాట, రైట్. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ టాపిక్ మీకు వాళ్ళు చదివించాను, ఆల్రెడీ టాపిక్ మీకు చెప్పాను. ఇందులో మీరు గమనించారు కదా, హెరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ కార్ల్ లిన్నెస్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. ఇందులోని ఒక జీవిని, ఒక యానిమల్ని 7 భాగాలుగా డివైడ్ చేసాం. ఫస్ట్ కింగ్డమ్ ఏంటి, ఏ కింగ్డమ్, ఒక జీవి, అది యానిమల్ అయినా కావచ్చు, ప్లాంట్ అయినా కావచ్చు, 7 పార్ట్స్గా డివైడ్ చేసాం. కింగ్డమ్, ఫైలం, క్లాస్,
ఆర్డర్, ఫ్యామిలీ, జెనస్ అండ్ స్పైసెస్ అన్నమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్కి మనకి టైగర్ తీసుకుంటే యానిమల్, టైగర్ ఏ కింగ్డము, యానిమల్లోకి వస్తుంది. ఏ ఫైలము, కోర్డేటా, కోర్డేటా అంటే వెన్నుముక చెందింది. క్లాస్ ఏ క్లాస్లోకి వస్తే, మ్యామల్లోకి వస్తే. ఆర్డర్ ఏంటి, తినే ఆహారం ఏంటి, కార్నివరస్. ఫ్యామిలీ ఏంటంటే క్యాట్ ఫ్యామిలీ, ఓకేనా, ఫెలిడియా అంటాం. జీనస్ పెంతర్ జీనస్, ఓకేనా, పెంతర్ జీనస్ అంటే కుర్రముఖం. అండ్ స్పైసెస్ టిగ్రిస్ అంటే టైగర్ అనమాట. ఈ విధంగా 7 భాగాలుగా దాన్ని అధ్యయనం చేస్తాం. ఓకేనా. సో అలాగే ప్రతి యానిమల్స్ని ఈ ఫైలం కింగ్డమ్ అయితే డైరెక్ట్గా యానిమల్ అని తెలిసిపోయింది మనకి. తర్వాత విభజనలోని మనకి ఈ ఫైలం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డిఫరెంట్ యానిమల్స్ని డిఫరెంట్ ఫైలమ్స్గా మనం చదువుకోవాలి. ఏంటి ఫైలం అంటే, ఇది ఒక విధమైన ప్రక్రియ. వెన్నుముక్క ఉన్నదా లేదా దాని ప్రకారం ఈ జంతువుల్ని మొత్తం 10 రకాలుగా మనం విభజించాం. ఆ 10 రకాలని మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వీడియోని ఆ 10 రకాలు ఏంటి అని చదువుకుంటాం. సో ఈ వీడియో ఖచ్చితంగా వినాక అది వినాలి, లేదంటే అర్థం కాదు. ఓకేనా. రైట్.